హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ది రూపీ కంపెనీ ఫౌండర్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ గణేష్ అట్లూరి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అశోక్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ సార్. సో బేసిక్గా నాకు ఎవరన్నా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని ఎవరన్నా చూస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే చాలా చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ మీరు కూడా చాలా రేర్గా ఉండడం, చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు. సో గుడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇది బేసిక్గా ఇది నాకున్న డౌట్ కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఉండే డౌట్. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూస్తుంటాను, నేను ఇంటర్నెట్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి రకరకాల వీడియోస్ వస్తుంటాయి. ఆ కింద కమెంట్స్ చూస్తే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అందుట్లో అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఎందుకు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనేది చాలామంది ఆడియన్స్కి డౌట్ ఉంటుంది. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి సార్? యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదండి, ఒక ప్రొఫెషనల్ అంటే ఒక ప్రొఫెషనల్ పర్సన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ మనీ. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం డైరెక్ట్గా పెట్టాం. యాక్చువల్లీ మనం కంపెనీస్లో పెట్టేవాళ్ళు, అంటే మనం స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో పెట్టాలండి. ఏముంటుంది మనకి ఛాలెంజ్, మంచి కంపెనీ ఏది గ్రోత్ కంపెనీ, ఏది వాల్యూ కంపెనీ, ఇవన్నీ కూడా మనం రీసెర్చ్ చేయాలి. ఈ రీసెర్చ్ చేయటం అందరికీ ఆ స్కిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదు రీసెర్చ్ చేసే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీని బదులు ఏంటంటే కంపెనీస్ ఏంటంటే ఒక వెల్త్ మేనేజర్స్ని అసైన్ చేస్తాయి. వీ హ్యావ్ దాదాపు ఒక 47 ఫండ్ హౌసెస్ ఉన్నాయి. ఎస్బీఐ, యాక్సిస్, వైట్ ఓక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎన్జే వెల్త్, ఇలా చూసుకుంటే మన దగ్గర చాలా కంపెనీస్ ఉన్నాయండి. నిపాన్ ఇండియా, ఓకే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే పబ్లిక్ మనీని తీసుకున్నప్పుడు ఆ పబ్లిక్ మనీని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. అంటే మంచి కంపెనీస్లో వాళ్ళు స్ప్లిట్ చేస్తారనమాట. సో ఆ అమౌంట్ని ఎప్పుడైతే మంచి కంపెనీస్లో స్ప్లిట్ చేశారో, ఒక ఫండ్ మేనేజర్ ఎవరైతే ఒక ప్రొఫెషనల్ హ్యాండిల్ చేస్తున్నారో డెఫినెట్గా దానిలో రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒక బేసిక్ థింగ్ అండి. అయితే ఏమైందంటే కోవిడ్ తర్వాత ఇది ఎక్కువ అవేర్నెస్ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ మీద చాలామందికి అవేర్నెస్ వచ్చింది. సో ఇప్పుడు పీపుల్ ఏంటంటే వాళ్ళే అడుగుతున్నారు. ఎంక్వైరీ దే ఆర్ గెటింగ్ ఎంక్వైర్డ్ అండ్ దే ఆర్ డూయింగ్ దట్. సో ఇదివరకు ఏంటంటే ప్రమోట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రమోట్ చేసే పని లేకుండా వాళ్ళంతటా వాళ్ళే దాని మీద అవగాహన ఉంది కాబట్టి, అంటే అదే సోషల్ మీడియా అవనండి, అది ఇంకా డిఫరెంట్ మాధ్యమాలు అవనండి, ఎలా అయినా కూడా పీపుల్కి, అంటే ఒక విలేజ్ పీపుల్కి కూడా రీచ్ అయిపోయింది. అది స్టూడెంట్స్కి రీచ్ అయింది, అది మిడిల్ ఏజ్ మ్యాన్కి రీచ్ అయింది, రిటైర్డ్ పీపుల్కి రీచ్ అయింది. అంటే జనరల్గా మార్కెట్ ప్రొడక్ట్స్, అంటే స్టాక్ మార్కెట్ ప్రొడక్ట్స్ అంటే రిటైర్డ్ పీపుల్ సఫికేట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుని, లేదు ఇది మోడరేట్ రిస్క్, మనం చేయొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చినాయండి. సార్, ఇప్పుడు ఇదే మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా నేను కొన్ని వీడియోస్ చూసాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొంత డౌన్ పేమెంట్ కట్టి తర్వాత దాన్ని బ్యాంక్ నుంచి లోన్ ద్వారా తీసుకుని ఈఎంఐ ద్వారా పే చేస్తుంటారు. దానికన్నా కూడా ఇన్ని ఇయర్స్ మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని అంటున్నారు. ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ మనం రెండు విధాలుగా దీన్ని చూడాలండి. యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవటం అనేది అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇల్లు కొనటం మానేసి ఆ డబ్బుని ఇందులో పెడతాం అనేది ఉంది చూసారా, అది రాంగ్ అంటాం కన్నా వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు మీకు ఇల్లే లేదు. సో ఇల్లు అనేది ఏంటంటే మనం చూసినప్పుడు అది మనం ఉండటానికి, మన కంఫర్ట్, మనం ఒక 30 years 40 years అంటే ఒక జాబ్ స్టార్ట్ అయింది పర్సన్కి, ఫ్యామిలీ ఉండడానికి మనం ఉండాల్సింది కాబట్టి మనం ఉండేది అది ఖచ్చితంగా కావాల్సిందే మనకి. సో దీన్ని మనం కంపేర్ చేయలేమండి ఎప్పుడు కూడా. అది మనకు కావాలి, అది ఉండాలి. సో నవ్వు ఒక ఇల్లు మనం వచ్చేసినాక నెక్స్ట్ మనం రిమైనింగ్ అమౌంట్, మన ఇన్కమ్ లెవెల్స్ పెరిగినాయి, లేదా ఎక్సెస్ అమౌంట్ మన దగ్గర ఉంది, అలాంటప్పుడు మనం నెక్స్ట్ దేని మీద అసెట్ క్లాస్ మీద పెట్టుకోవాలనేది ఇక్కడ మనం ప్రిసైజ్గా మాట్లాడాలండి. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు అంటే ఈఎంఐ క్యాలిక్యులేషన్ వేసి, సిప్ క్యాలిక్యులేషన్ వేసి, రెండు కంపేర్ చేసి, సో ఇప్పుడు చాలా రకరకాలుగా వచ్చినాయి. బట్ ఏంటంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఒక పర్సనలైజ్డ్ ప్లానింగ్ అండి. అంటే నా యొక్క ఇన్కమ్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటా. ఒక 60-70 వేలు సంపాదించే వాళ్ళ ప్లానింగు, 2 లక్షలు సంపాదించే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఉన్న ప్లానింగ్ డిఫరెంట్గా ఉంటుందండి. సో మనం మిమిక్ చేయకూడదు, దాన్ని చూసి ఇలాగే చేయలేమో లేకపోతే మేము కూడా ఇలాగే ఉండాలి అనేది చేయకూడదండి. సో డెఫినెట్గా ఇల్లు అనేది వేరు, మ్యూచువల్ ఫండ్స్ వేరు. లాంగ్ టర్మ్ గోల్స్ ఏదైనా ఉన్నాయంటే, అంటే పిల్లలు చదువు కానివ్వండి, మన రిటైర్మెంట్ కానివ్వండి, బెటర్ టు గో మ్యూచువల్ ఫండ్స్. మనం ఉండడానికి ఇల్లు కావాలి. ఖచ్చితంగా.